సొంతం, నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలిచిన, ఎన్నడెవరు నడవని బాటైనను, దేవా గాయపడిన యేసు పాదము నా ముందు నడుచుండగా, తల్లి నాకు ఏ భయము లేదయ్యా, నీకు వందనాలని చెప్తా. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాటైనను, ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాటైనను. వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నడిచెను, గాయపడిన యేసు పాదమందు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహము వలె శోధకుండు నా ఎదురు నిలిచిన, యుద్ధ కేక నా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధములు ఏవీ ఫలించవు, యేసు యెహోవా నిస్సియే నాదు విజయం. ప్రవాహం పోలే శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధ కేక నా నోట యేసు నామమే. ప్రవాహం పోలే శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధ కేక నా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు. యెహోవా నిస్సియే నాదు విజయము, యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. హల్లెలూయా. ఈ రోజు ఇట్స్ ఎ స్పెషల్ డే. దేవుని దృష్టిలో ఈరోజు చాలా ప్రత్యేకమైనది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు అంటే ఆదివారం లేకపోతే ప్రభువు దినం. లార్డ్స్ డే ఈజ్ ఆల్వేస్ ఏ స్పెషల్ డే. లార్డ్స్ డే ప్రభువు దినం చాలాసార్లు ఒక మెకానికల్గా శనివారం అయిపోయింది, డ్యూటీలు అయిపోయింది, ఆదివారం పదండి బైబిల్ పట్టుకోండి చర్చికి వెళ్దాం అని చెప్పి రెడీ అయిపోయి మనం వచ్చేస్తూ ఉంటాం. ఒక గంట 2 గంటలు ఇక్కడ స్పెండ్ చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ ఆదివారం వస్తుంది. ఇలా ఈ సంవత్సరంలో గడిచిపోయినాయి. కానీ ఎప్పుడైనా ఈ డేని ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మనం ఆలోచించి ఎప్పుడైనా కేటాయించడానికి ఇష్టపడుతున్నామా? ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ డే. ప్రభు దినము యొక్క ప్రాధాన్యత ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏమి పాటించాలి మొదలగు విషయాల్ని 5 విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మన పూర్వీకులు మన పితరులు చూసిన ఈ దినాన్ని చాలా వారు భక్తిగా దేవుని సన్నిధిలో వారు గడిపారు. ఒక రకంగా మన పేరెంట్స్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పేరెంట్స్ నేర్పించారు మనకి ఆదివారము ప్రభు దినము,
ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మాటలు వినాలి అని మన పితరులు, మన తండ్రులు, మన పూర్వీకులు మనకు నేర్పించడం ఈరోజు మనం పాటిస్తున్నాం. కానీ ఇట్స్ ఏ స్పెషల్ డే, ఒక ప్రత్యేకమైన దినంగా, దేవుణ్ణి ఘనపరిచే దినంగా మనం భావిస్తున్నామా? లేకపోతే నామినల్గా, మెకానికల్గా, రొటీన్గా మనం ఒకవేళ వెళ్ళిపోతున్నామా? భవిష్యత్తులో చర్చెస్ ఉంటాయో లేదో తెలియదు, భవిష్యత్తులో ఇలా స్వేచ్ఛగా మనం ఆరాధించుకుంటామో లేదో తెలియదు. కానీ ఈ దినము మాత్రము దేవుని దృష్టిలో చాలా విలువైనది, చాలా ప్రత్యేకమైనది. కనుక పాత నిబంధన నుండి కొన్ని విషయాలు, క్రొత్త నిబంధన నుండి కొన్ని విషయాలు, అసలు ఆదివారం ఎందుకు మనం సమకూడాలి, అయితే ఆదివారం ఎందుకు ప్రభు దినం, ఆదివారంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఆదివారమే దేవునికి మనం కేటాయించాలి, మొదలగు విషయాల్ని హిస్టారికల్గా, బిబ్లికల్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. దేవుడు సమస్తమును కలుగు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం చూస్తే 6 days, 6 దినాలు మనందరికీ తెలుసు. మొదటి దినాన ఆయన కలుగు చేశాడు, వెలుగును కలుగు చేశాడు. 2వ దినాన ఆకాశమును ఆయన కలుగు చేశాడు. 3వ దినాన భూమి సముద్రములను కలుగు చేశాడు. 4వ దినాన సూర్య చంద్ర నక్షత్రములను ఆయన కలుగు చేశాడు. 5వ దినాన పక్షులను, జంతువులను, మత్స్యములను ఆయన కలుగు చేశాడు. 6వ దినాన మనల్ని కలుగు చేశాడు, మానవుని, నిన్ను నన్ను తన పోలికలో, తన స్వరూపంలో ఆయన చేశాడు. 6 దినాలు అద్భుతంగా సృష్టిని ఆయన చేశాడు. ఆయన వెలుగును, అలాగే సూర్యచంద్ర నక్షత్రములను, అలాగే సముద్రములను, భూమిని కలుగు చేయటం అంటే చూడండి, భూమిలో మనం ఉన్నాం. ఈ దేవుడు ఎంత గొప్పోడో చూడండి, ఎంత మహా పరాక్రమము, ప్రభావం కలిగిన గొప్ప దేవుడో చూడండి. ఈ భూమి అంతా కలుగు చేసిన వాడు ఆ దేవాది దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడం నిజంగా మనం ఎంత ధన్యులమో ఒక్కసారి ఆలోచించండి. నార్మల్గా తీసుకోవద్దు, నామినల్గా ఆలోచించద్దు, సెన్సిటివ్గా ఉండండి దేవుని వాక్యాన్ని. నిజంగా ఇంత గొప్ప దేవుడా, మాకు తెలుసులే అండి చిన్నప్పటి నుంచి అనే మాట తీసేయండి, పక్కన పెట్టేయండి. బీ సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్. దేవుని వాక్యానికి సెన్సిటివ్గా ఉండండి. నిజంగా దేవాది దేవుని ప్రతి ఆదివారం మనం ఆరాధిస్తున్నామంటే, ఎంత ఆరాధించినా, జీవితాంతం ఆయన్ని ఆరాధించినా ఆయన ఇంకను ఆరాధనకు యోగ్యుడే. ప్రైజ్ బీ టు గాడ్. అంత గొప్ప దేవుడు ఆయన, మహా పరాక్రమము, ప్రభావం కలిగిన గొప్ప దేవుడు. అందుకే ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ డే, ప్రభు దినము యొక్క ప్రాధాన్యత. ఈరోజు ఎందుకు స్పెషల్, ఈ రోజుని ఎందుకు మనం ప్రత్యేకంగా భావించాలి, ఈ రోజుకి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈరోజు ఎందుకు దేవుని సందులో మనం గడపాలి, మొదలగు విషయాల్ని మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయంలో 6 రోజులు సృష్టిని అంతటినీ దేవుడు కలుగు చేసిన తర్వాత చూడండి 2వ అధ్యాయానికి వచ్చేయండి. 2వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం, ఆకాశమును, భూమియు, వాటిలోనున్న సమస్త సమూహమును ఆయన సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. చాలా ఇంపార్టెంట్. 6 days ఆయన చాలా గొప్ప సృష్టిని కలుగు చేశాడు. ఇట్స్ ఎ గ్రేట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్, ఆసమ్ డీడ్స్ ఆఫ్ గాడ్. ఎవ్వరూ చేయలేరు, మానవులు ఎవరు. సముద్రాన్ని ఎవరు చేయగలరు, మత్స్యములను, లేకపోతే మనల్ని ఎవరు తయారు చేయగలరు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మానవుణ్ణి కలుగు చేసిన వాడు దేవుడు మాత్రమే, ఆయన తప్ప ఎవరు కలుగు చేయలేరు. సముద్రమును, సూర్యునికి నమస్కారం పెడుతున్నారు కానీ వెనకాల దాన్ని కలుగు చేసిన దేవుడు ఎంత గొప్పోడో ఎవరు ఆలోచించట్లేదు. చంద్రుణ్ణి, నక్షత్రములను కలుగు చేసిన దేవుడు, ఆ దేవాది దేవుడు 6 దినాలు అన్నిటినీ కలుగు చేసిన తర్వాత 7వ దినాన విశ్రమించెను. 7వ దినాన్ని పరిశుద్ధపరిచెను, 7వ దినాన్ని ఆశీర్వదించెను. ఏదో మామూలుగా చిన్నప్పటి నుంచి ఆదివారం వెళ్తున్నాంలే అని మామూలుగా అనుకుంటున్నాం మనం. దిస్ ఈజ్ ఏ స్పెషల్ డే ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.
దేవుని దృష్టిలో ఇది చాలా ప్రత్యేకమైనదను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 6 రోజులు అంతా కలుగు చేసిన తర్వాత 7th డే ఆ యొక్క బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే సాబెత్ అంటాం, లేకపోతే విశ్రాంతి దినం అంటాం. సాబెత్కి మీనింగ్ ఏంటంటే టు రెస్ట్ ఆర్ సీజ్ ఫ్రమ్ వర్క్, పని అంతటినీ పక్కన పెట్టడం. టు సీజ్, టు స్టాప్ ఆర్ టు రెస్ట్ అంటే విశ్రమించటం. పని అయిపోయింది, ఇంకా చేయాల్సినంత దేవుడు చేసేసాడు. చివరికి మానవుని కూడా దేవుడు కలుగు చేసేసాడు. దేవుడు ఏమనుకున్నాడంటే 7వ దినము నేను విశ్రమిస్తాను. వాక్యానుసారంగా సబ్బాతు లేకపోతే విశ్రాంతి దినము, ఆ దినాన దేవుడు మోషేకు ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన నిబంధన ఏంటంటే ఈ సబ్బాతు దినాన, విశ్రాంతి దినాన మీరు దేవుని సన్నిధిలో మీరు గడపాలి. అంటే టు సీజ్ యువర్ వర్క్, అండ్ మీ పనిని ఇంకా ముగించాలి, మీ పనిని ఆపివేయాలి. ఈ దినం దేవునితో మీరు గడపాలి. కనుక ఆదివారం ఇట్స్ ఏ వెరీ స్పెషల్ డే. చాలాసార్లు మనకేమైందంటే రొటీన్గా అయిపోయి పర్లేదులే, వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదు పర్లేదు, ఇంట్లో చేసుకుందాంలే, టీవీ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, టీవీ మెసేజ్ అన్ని వాక్యాలే. చాలా తప్పుడు విధానం. కోవిడ్ ఒక రకంగా మనల్ని తప్పుదారి పట్టించింది. వాక్యం ఎరుగక, వాక్యాన్ని ఫాలో అవ్వక. బిబ్లికల్ ఇట్స్ ఏ బిగ్ మిస్టేక్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్న కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత ఇంపార్టెన్స్ ఉందో ప్రత్యేకమైన దినము ఈ ప్రభు దినం, మనం ఏం చేయాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5 విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ డే, ప్రభు దినము యొక్క ప్రాధాన్యత. నంబర్ 1, మొదటిది, ఈ దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని బిడ్డలు సమకూడుట. గ్యాదరింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని బిడ్డలు సమకూడుట. దేవుడు కూడా మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడంట. మనం ఒక చోట సమకూడితే మన మధ్య ఉండాలి అని ఇష్టపడుతున్నాడంట. చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి దేవుడు చెప్తున్నాడు, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. స్పష్టంగా దేవుడు మోషేకి తెలియజేస్తున్నాడంట, నేను వారితో నివాసం చేస్తాను, నేను వారితో ఉంటాను, వారి మధ్య ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, నాకొక పరిశుద్ధ స్థలము నిర్మించండి, నేను మీ మధ్య నివాసం చేస్తాను. టుడే ఈజ్ ఎ స్పెషల్ డే. టుడే ఈజ్ ఎ డే వేర్ గాడ్స్ పీపుల్ గెట్ యునైటెడ్ అండ్ గ్యాదర్ టుగెదర్. ఒక మెకానికల్గా చేసేది కాదు ఇది, రొటీన్గా చేసేది కాదు ఇది, నామినల్గా చేసేది కాదు కదా. వెళ్తే వెళ్దాంలే, లేకపోతే లేదులే అనుకునేది కాదు. ఆదివారము ఒక ప్రత్యేకమైన దినము, ఇది ప్రభు దినము. 6 దినాలు చక్కగా ఎంజాయ్ చేయండి, 6 దినాలు ఉద్యోగాలు చేసుకోండి, 6 దినాలు పనులు చేసుకోండి, పడుకోండి, లేకపోతే కాలేజీకి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళండి, లేకపోతే తినండి, తాగండి, ఏమైనా చేయండి. ఈ దినము మనది కాదు, ఈ దినము దేవునిది. The Lord's day belongs to the Lord, but not you. You should not take your own decision. నువ్వు లేకపోతే మీరు మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకోకూడదు, ఎందుకంటే ఇది మన దినం కాదు. ఇది దిస్ ఈజ్ లార్డ్స్ డే. చాలాసార్లు లైట్గా తీసుకుంటాం. చూద్దాంలే, నాకు ఆరోగ్యం బాగాలేదు, దేవుని తెలుసులే, చూద్దాంలే, టైం పర్లేదులే, ఇంకో సర్వీస్కి వెళ్దాంలే, లేకపోతే ఈవినింగ్ వెళ్దాంలే. చాలాసార్లు నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం, చాలాసార్లు వాయిదా వేస్తుంటాం. దేవుడు అంటున్నాడు, నేను మీతో నివాసం చేయాలనుకుంటున్నాను, మీ మధ్య నేను ఉండాలనుకుంటున్నాను, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, ఐ వాంట్ టు డ్వెల్ విత్ యూ. ఎవరంటారండి? ఎవరంటారు ఈ రోజుల్లో? ఎవరైనా సీఎం గారు వచ్చి మీతో ఉంటాను, మీ ఇంట్లో ఉంటాను, ఒక వారం రోజులు స్పెండ్ చేస్తాను అంటారా? గొప్ప దేవుడు, సమస్తమును కలుగజేసిన దేవుడు అంటున్నాడు, నేను మీతో నివాసం చేయాలనుకుంటున్నాను, మీతో నేను ఉండాలనుకుంటున్నాను. మనం ఏం చేయాలంటే వి షుడ్ రెస్పాండ్ టు హిస్ కాల్. Sunday is a day where God's people meet with the Almighty Lord and His children. మనందరం ఎవరు? సంఘం అంటే ఏంటి? బిల్డింగ్ కాదు. చర్చ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే విశ్వాసుల సమూహం. మనందరం ఈ యొక్క ప్రభు దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ బిలాంగింగ్స్, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, రకరకాల ప్రాంతాలు, రకరకాల చదువులు, రకరకాల ఉద్యోగాలు, కానీ అన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం ఒకటిగా సమకూడి
దేవాదేవుని ఆరాధిస్తున్నాం. చూడండి దేవుడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు దీన్ని. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఓ ఇశ్రాయేలీయులారా, మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక గొప్ప ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఒక దేవుడు చెప్పి పాటించమని చెప్పిన ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోము. ఎట్టి పరిస్థితుల్లో సండేని లైట్గా తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి దినాన్ని మర్చిపోకూడదు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మండే కానీ మన ఎగ్జామ్ డే మర్చిపోతామా? కాంపిటేటివ్ ఎగ్జామ్ డే పర్వాలేదులే వెళ్ళాలి ఇంకోసారి ఎప్పుడైనా అనుకుంటామా? ఎంత సీరియస్గా తీసుకుంటాం. 6 నెలలు దానికి ప్రిపేర్ అవుతాం. చాలా టైం కేటాయిస్తాం. ఒకరోజు ముందే పెన్సిల్, ఎరేజరు, లేకపోతే ప్యాడ్, పేపర్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటాం. కానీ ప్రభు దినం విషయంలో చాలాసార్లు మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం. ప్రభు దినము చాలా ప్రత్యేకమైనది. చూడండి 9వ వచనంలో అంటున్నాడు, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు 6 దినాలు నీవు కష్టపడవలను. 6 days దేవుడు ఎప్పుడు చక్కగా లేజీగా ఉండండి, పనులేం చేయదని చెప్పలేదు. బిబ్లికల్గా వీ షుడ్ వర్క్. ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకోవాలి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, పనులు చేసుకోవాలి. 6 దినములు నువ్వు పనులు చేయాలి, 7వ దినము మాత్రము అన్నాడు నువ్వు విశ్రమించాలి. విశ్రమించడం అంటే కొంతమంది చక్కగా విశ్రాంతి తీసుకోవాలి, విశ్రాంతి దినం అనుకుంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది అప్లికేషను. వాక్య అవగాహన లేకపోతే చాలా డేంజరస్ టాస్క్ అది. విశ్రాంతి దినం చక్కగా మనం విశ్రాంతిగా ఉండాలి. రోజు మనం ఏంటి అసలు జావ తాగుతున్నాం, ఇడ్లీలు వేసుకుంటున్నాం. ఈరోజు ఆదివారం సెలవు రోజు, విశ్రాంతి దినం, మనం గారెలు వేసుకుందాం. గారెలు వేసుకుని తిని చాలా 9 గంటలకి అయితే 10-10:30 వరకు కూడా వస్తూ ఉంటారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో. పాస్టర్ గారు ఏం బాధపడరో, దేవుడు బాధపడతాడు. ఇక్కడ అంటున్నాడు 7వ దినము నీది కాదు, 7వ దినము ఎవరిది? నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దిస్ డే బిలాంగ్స్ టు ద లార్డ్. 6 దినాలు నీకు ఇచ్చాను కదా, సరిపోవా 6 రోజులు? ఎంత టైం దేవుడు నీకు ఇచ్చాడు? ఎట్టి పరిస్థితుల్లో నేను ఆదివారం చాలామంది చెప్తుంటారు, బ్రదర్ అది బర్త్డే అండి, లేకపోతే ఈ ఎంగేజ్మెంట్ మీరు చూసుకోండి, నేను మాత్రం రాలేను. దిస్ ఈజ్ లార్డ్స్ డే. ఐ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను దేవుని సందులో సమయం కేటాయించాలి, కానీ అక్కడ బర్త్డే వచ్చి బిర్యానీలు తింటానికి నాకు టైం కాదు. ఐ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. మనకి సరైన అవగాహన లేకపోతే, వాక్య టీచింగ్ బోధ లేకపోతే మనం చాలాసార్లు ఒక యాంత్రికంగా అయిపోతాం, నామకార్థంగా అయిపోతాం. ఆదివారం పద చర్చికెళ్దాం, దేవుడు ఫీల్ అవుతాడేమో, పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, వెళ్ళకపోతే ఏదో ఒకలా ఉంటుందండి, నాకు వెళ్తే నేను చాలా ప్రశాంతంగా ఉంటుందంట కొంతమంది. ఫీలింగ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఎమోషన్, దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ దిస్ ఈజ్ ఎ కవెనెంట్, అండ్ దిస్ ఈజ్ ఎ కమిట్మెంట్, అండ్ దిస్ ఈజ్ ఎ డెడికేషన్, అండ్ ఇది ఒక నిబంధన దేవునితో మనం చేయాలి. ప్రవ్వా ఈ దినం నేను కాదయ్యా, నేను వాడుకోనయ్యా, ఈ దినం నీది, ఈ దినం నీకు కేటాయిస్తాను, ఈ దినం నీ సన్నిధికి నేను వెళ్తాను. ఇక్కడ అంటున్నారు చూడండి, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీ కుమారుడైనా కుమార్తె అయినా, నీ దాసుడైనా దాసి అయినా, పశువు అయినా, ఇండ్లలో ఉన్న పరదేశి అయినా ఏ పనియు చేయకూడదు. అమ్మో, నేను అనుకుంటాను ఆ యొక్క విశ్రాంతి దినం, ఈ సబ్బాతు రూల్స్ మనకు అప్లై అవ్వవు. ఎందుకంటే ఇంకేమాత్రం మనం సబ్బాతు దినం ఆచరణలో మనం లేము. కానీ ఈ రూల్స్ అప్లై అయితే ఒక్కరు కూడా మనం కష్టమేమో అనిపిస్తుంది, పాస్ అవ్వలేమో అనిపిస్తుంది. ఏ పని చేయకూడదంట. మనం ఏంటంటే సాటర్డే వరకు మనం బిజీ కదా, పనులన్నీ ఎప్పుడు పెట్టుకుంటున్నాం? ఆదివారం. సహజంగా ఆదివారం పెట్టుకుంటాం. సండే చర్చి త్వరగా అయిపోద్దిలే, ఇది 2 గంటల కన్నా ఎక్కువ ఉండదు. లోగోస్ అయితే అయిపోయింది, పద ఇంకా మనం వెంటనే మన పనులన్నీ చేసుకుందాం. ఆదివారం యాక్చువల్గా 2 hours కాదు, ఇట్స్ ద హోల్ డే ఫర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో వెళ్తూ చక్కగా ఇంటికి వెళ్ళిపోయినాక భోజనం చేస్తూ కూడా దేవుని మాటలు మన పిల్లలకు చెప్పచ్చు. ఫ్యామిలీ ఈవినింగ్ చక్కగా స్పెండ్ చేయొచ్చు, దేవుని మాటలు తిరిగి సంభాషించవచ్చు. ఇదివరకు దినాల్లో ఎలా ఉండేదంటే హోల్ డే మధ్యాహ్నం ప్రేమ విందు ఉంటుంది, అక్కడే దేవుని బిడ్డలు గడుపుతారు. సాయంత్రం కూడా మళ్ళీ ఈవినింగ్ సర్వీసెస్ జరిగాయి. బైబిల్లో చెప్తున్న మాటలు నేను. ఈ రోజుల్లో వాళ్ళని వెళ్ళి మనం కాపీ చేయడం కాదు, బైబిల్ ఈవినింగ్ సర్వీస్ కూడా జరిగేది. తర్వాత మీకు చూపిస్తాను. ఈవినింగ్ సర్వీస్లో చక్కగా ఆనందిస్తూ ఉన్నారంట వాళ్ళు, దేవుని మాటలు వింటూ ఉన్నారంట. వెళ్ళండి వెళ్ళండి అన్న వాళ్ళు వెళ్ళట్లేదంట, అక్కడే కూర్చున్నారంట.
అంతగా వారు ఏం చేశారంటే దేవుని యొక్క ప్రభు దినాన్ని అంతగా వారు ఆస్వాదించారు. కనుక మొదటిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ డే. ప్రభు దినం యొక్క ప్రాధాన్యత ఏంటంటే నంబర్ 1, ఇట్స్ ఎ డే ఆఫ్ గ్యాదరింగ్. ఇట్స్ ఎ డే ఆఫ్ గ్యాదరింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. గెట్ టుగెదర్లు చాలా జరుగుతాయి. ఎప్పుడు పెడతారంటే ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ ఎప్పుడు పెడతారు? ఆదివారం పెడతారు. దుష్టుడు బాగా పనిచేస్తుంటాడు. ఏ రోజు ఫంక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? సండేనే ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్విజిలేషన్ ఎప్పుడు పెడతారు? సండేనే. లేకపోతే పెద్ద పెద్ద మంచి అకేషన్స్, ఫ్యామిలీ అకేషన్స్ ఎప్పుడు పెడతారు? సండేనే. మనకు ఒక శోధన దేవుని బిడ్డలకి, మనకి అప్పుడు ఒక పరీక్ష. దేవుడు ఎక్కువ, నీకు ఇది ఎక్కువ. ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ యూ. ఓకే, హై ఎమర్జెన్సీ ఇంపార్టెంట్, తప్పదు అన్న పరిస్థితిలో గాడ్ నోస్ అండ్ యూ నోస్, అది నేను అంటలా. కానీ ఇట్ షుడ్ నాట్ బి ఎ రెగ్యులర్ ప్యాటర్న్. చాలాసార్లు సాకులు చెప్తూ ఉంటాం ప్రభు దినంకి. అన్నాడు బిబ్లికల్గా, విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి, దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇందాక ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాను, దేవుడు ఈ దినాన్ని ఆశీర్వదించాడంట. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ దిస్ డే. దిస్ డే ఇస్ ఏ డే ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు దినం ఇది. దేవుని సన్నిధిలో వస్తున్నామంటే దేవునితో మనం సంభాషిస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం. ఆయన ఎంతో మనల్ని దీవిస్తాడు. నా బిడ్డ నా సన్నిధికి వచ్చాడు, నన్ను ఆరాధించాడు, నన్ను గణపరిచాడు, నాకు సమయం కేటాయించాడు. హీ విల్ బి వెరీ హ్యాపీ. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక్కడ అన్నాడు, ఇదే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో అన్నాడు 11వ వచనం చూడండి, 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధపరిచాడంట. చూడండి, అదే నిర్గమాకాండము 31వ అధ్యాయము 17వ వచనం కూడా చూద్దాం. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించెను, 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పము. 7వ దినం లేకపోతే విశ్రాంతి దినం, ప్రభు దినం. పనులు పెట్టుకోకూడదు. ఒకే ఒక పని, దేవుని సన్నిధికి వెళ్ళటమే. ఒకే ఒక పని, చర్చ్కి వెళ్ళాలి. పాస్టర్ గారి కోసం కాదు, వ్యక్తులు కాదు. నేను ఒకటే చెప్తాను, నేను కొంతకాలమే జీవిస్తాను, దేవుడు నాకు ఇచ్చే ఆయుష్ వరకే. దాని తర్వాత నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతానేమో. కానీ మీరు జీవించినంత కాలం వాక్యానుసారమైన నిబంధన ఉండాలి మీకు. సిస్టమేటిక్ వే. సండే ఏ పని నాకు వద్దు, ఏం పెట్టుకోను నేను, నాకు ఒకే ఒక పని, దేవుని సన్నిధిలో ఉండాలి. మీ ఇంట్లో తాళం వేసుందా? మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పాలి, తాళం వేసుందండి, వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు చర్చిలో ఉంటారు ఈ టైంలో. మీ గురించి సాక్ష్యం పలకాలి. అదే అన్నాడు, విశ్రాంతి దినం అంటే యూ షుడ్ ఎగ్జిబిట్ గాడ్స్ ఆసమ్నెస్. దేవుని యొక్క మహత్యమును, ప్రభావమును నువ్వు ఎగ్జిబిట్ చేయి. వీళ్ళు దేవుని బిడ్డలు. ఆదివారం ఇంకెక్కడికి వెళ్ళరండి, ఏ ఫంక్షన్లు పెట్టుకోరు. ఆదివారం అంటే వాళ్ళు చర్చిలో ఉంటారు. ఆదివారం అంటే ఫ్యామిలీ అంతా పిల్లల్ని వేసుకొని వాళ్ళు బండి మీద బయలుదేరి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారండి? చర్చికి వెళ్తున్నారండి. వాళ్ళ ఇంట్లో తాళం వేస్తుందంటే వాళ్ళు చర్చిలో ఉంటారు అంతే. మీరు బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు కూడా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ డే. ప్రభు దినము యొక్క ప్రాధాన్యత. నంబర్ 1, డే ఆఫ్ గ్యాదరింగ్, లేకపోతే దేవుని బిడ్డలు సమకూడుట. మనందరం సమకూడాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 21వ వచనంలో కూడా 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయ కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. చాలా ఇంపార్టెంట్ డే అండి ఇది. ఇది కోసే కాలం, కోతకాలం. రైతులకి ఎంత ఇంపార్టెంట్ ఇది. కోతకాలం చాలా ఇంపార్టెంట్. కోయ కాలమందైనను, ఇంకా ఏ కాలమైనా ఎంత ఇంపార్టెంట్ అయినా ఆ దినాన్ని విశ్రమించాలి. ఆ దినాన్ని కేటాయించకూడదు. మీరు ప్రభువుకే మీరు కేటాయించాలి. ప్రభు సన్నిధిలోనే మీరు గడపాలి. అందుకే ఈ దినము ద లార్డ్స్ డే బిలాంగ్స్ టు ద లార్డ్. ఈ ప్రభు దినము దేవునికి మనం కేటాయించాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక డౌట్ మీకు రావాలి. దానికి ముందుగా మనం వెళ్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆ దినాన మనం క్యాలెండర్ చూస్తే, క్యాలెండర్ ఫస్ట్ డే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఈ కేటగిరీలో క్యాలెండర్ చూస్తే 6 దినాలు దేవుడు పనిచేసి 7వ దినం అంటే సాటర్డే వచ్చింది. ఆ సాటర్డే సబ్బాతు దినముగా, విశ్రాంతి దినంగా వారు ఆచరించారు. ఈ 6వ దినాన వారు విశ్రమించారు. ఏ పని చేయకూడదని బైబిల్ చెప్పింది కాబట్టి.
కానీ కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమర్థం చేసుకుంటున్నామంటే, ఇంకా ఏమాత్రం మనం సబ్బాతు దినం నియమంలో మనం లేము. మనం ఏది ఆచరిస్తున్నామంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినం, అదేంటంటే ఆదివారం. అందుకే ఈ రోజును మనం ఏమని పిలుస్తామంటే పునరుద్ధాన దినం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినం ఈరోజు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే 7వ దినం కాదు, మనం ఏం చేస్తున్నామంటే మొదటి దినాన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మొదటి దినం ఏంటి? సండే. వీక్లో ఫస్ట్ డే క్యాలెండర్ ప్రకారం ఏంటంటే సండే. సండే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, అండ్ ఫస్ట్ డే వీ షుడ్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ షుడ్ ప్రైజ్ హిమ్, వీ షుడ్ అక్నాలెడ్జ్ హిస్ గుడ్నెస్, థ్యాంక్ హిమ్, అండ్ అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. దేవుని సన్నిధిలో మనం సమకూడాలి. ఇంట్లో చేసుకోవడం కాదు, ఇంట్లో టీవీ చూడటం కాదు, టీవీ ఛానల్స్ చూడటం కాదు, యూట్యూబ్ చూడటం కాదు. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుడే అంటున్నాడు, నాకు ఒక పరిశుద్ధ మందిరాన్ని నిర్మించండి, నేను మీ మధ్య నివాసం చేస్తానంటున్నాడు. ఇప్పటివరకు చూపించాను చాలా విషయాలు. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఆ రోజుల్లోనే స్టార్ట్ అయింది ఎగ్గొట్టడం. ఆదివారం ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడున్నా, ఎంత అనారోగ్యం, మనం సాకులు చెప్పాలంటే సాకులు చాలా ఉంటాయి. పాస్టర్ గారి కోసమో వ్యక్తుల కోసమో మనం ఎప్పుడూ చూడకూడదు. అందుకే చెప్తున్నాను, నేను ఉన్నా లేకపోయినా జీవితాంతం దేవునితో ఒక నిబంధన చేసుకోండి. ఆదివారం నాది కాదు, ఆదివారం దేవునిది. ఆదివారం ప్రభువుది. నేను ప్రభు పాదాల దగ్గరికి నేను వెళ్ళాలి, నేను సమకూడాలి, సంఘంగా సమకూడాలి, ప్రభువుని నేను గణపరచాలి, నేను పరిశుద్ధులతో కలిసి దేవుని ఆరాధించాలి, నేను వెళ్ళాలి. ఇది నాది కాదు. 6 రోజులే మనకిచ్చాడు దేవుడు. ఓన్లీ 6 days. దట్ 7th డే, లేకపోతే మొదటి దినం ఆదివారం మనది కాదు. ఎప్పుడు మీ క్యాలెండర్లో ఏమైనా ప్లాన్ చేసుకున్న ఆదివారం ఏం ప్లాన్ చేసుకోవద్దు. దిస్ ఈజ్ లార్డ్స్ డే. దశమ భాగం ఎలా తీస్తామో ఇది ఈ దినము దేవునిది. అసలు దేవునిది మనం ముట్టుకోకూడదు ఆ రోజు, ఎస్పెషల్లీ మార్నింగ్ టైం, ప్రెషియస్ అవర్స్. ఇక్కడ అన్నాడు కొందరు మానుకొనుచున్నట్టుగా. మానేస్తూ ఉంటారు ఆదివారం. ఓకే, పనులుండి, ఎమర్జెన్సీ ఉండి, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి, లేదా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి, ఓకే, ఎక్సెప్షన్స్ ఓకే. కానీ రెగ్యులర్గా దేవుని సన్నిధి మిస్ అవుతున్నారు అంటే యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో ఏదో నువ్వు కోల్పోతున్నావు. దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో ఏదో అగాధం ఏర్పడింది. దేవునితో సరైన సహవాసం లేదు. ఎవరు సరిగ్గా రెగ్యులర్గా చర్చ్కి రారో, దేవుని సన్నిధికి రారో, దేవునితో వారికి సరైన సహవాసం లేనట్టే. వ్యక్తిగత సహవాసంగా ఉంటే చర్చెస్ ఎందుకు? ఇంకా చర్చెస్ అన్నీ మూసేయచ్చు ప్రపంచంలో. చర్చి ఎందుకు దేవుడు అని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, చర్చ్లో నేను ఉంటాను, చర్చ్ ఈజ్ మై డ్వెల్లింగ్ ప్లేస్, పరిశుద్ధ స్థలం అది. ప్రత్యక్షపు గుడారం అంటే మందసం అంటే దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్. దేవుని బిడ్డల ప్రార్థనలు ఇక్కడ ఉంటాయి, దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది, దేవుని యొక్క ఆవరణం ఇది. ఇదంతా పరిశుద్ధమైన స్థలం అన్నాడు. ఇక్కడ కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కోవిడ్ టైం వచ్చింది, చాలా కష్టం, రాలేకపోయాం. ఎక్సెప్షన్స్. భవిష్యత్తులో బైబిల్స్ ఎవరిని పట్టుకోవడానికి వీల్లేదంటారు. భవిష్యత్తులో క్రిస్టియన్స్ని జైల్లో పడేయచ్చు తీసుకెళ్ళి, ఒకవేళ ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడు, ఎంత స్వేచ్ఛ ఉన్నప్పుడే మనం వినియోగించకపోతే దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఎవరైనా మిమ్మల్ని బాగా ఇంపార్టెంట్ అకేషన్కి చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిలిచారనుకోండి, మీరు వెళ్ళలేదనుకోండి, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు లేదా? నిజంగా బాగా క్లోజ్ అయితే మీరెంత బాధపడిపోతారు? అయ్యో, నన్ను చాలా క్లోజ్గా ఇంపార్టెంట్గా పిలిచారు, నేను వెళ్ళలేకపోయాను అని బాధపడతారు లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభు దినం మిస్ అయితే దేవుడు ఎంతో బాధపడతాడు. అయ్యో, నా బిడ్డ నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించలేదే, నాతో ఒక సమయం గడపలేదే, అంటే నాకంటే వేరే పనులు ప్రాధాన్యతగా పెట్టుకున్నాడే అని దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి.